ఓకే చూడండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి డాప్లర్ ఎఫెక్ట్ ఒకటి మీ సిలబస్లో ఉంది మనకి. చూడండి రిలేషన్ ఏం చెప్తారు, డాప్లర్ ఎఫెక్ట్ అనేది ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ది అబ్జర్వర్ అండ్ సోర్స్. అబ్జర్వర్కి సోర్స్కి మధ్య ఉన్న రిలేటివ్ మోషన్, ఈ రెండింటి యొక్క మధ్య అనుబంధాన్ని తెలిపేదే మనకి డాప్లర్ ఎఫెక్ట్. ఓకేనా. తెలుగు మీడియం వాళ్ళు కూడా అంతే. అబ్జర్వర్ అంటే పరిశీలకుడు, సోర్స్ అంటే ధ్వనిజనకం. పరిశీలకునికి ధ్వనిజనకానికి సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు వీటి యొక్క అనుబంధాన్ని తెలిపేదాన్ని మనం ఏమంటామంటే డాప్లర్ ఫలితం అంటాం. ఓకేనా. ఇప్పుడు చూడండి దీంట్లో 3 కేసెస్ ఉంటాయి మనకి, అంటే 2 కేసెస్. ఫస్ట్ ఏంటి, అట్ టైం t=0 వద్ద దాని యొక్క టైం ఏ విధంగా ఉంటుంది t1, అలాగే అట్ టైం t=t0 వద్ద దాని యొక్క టైం t2 ఏ విధంగా ఉంటుందో చూస్తాం. దాని నుంచి నెక్స్ట్ టైం డిఫరెన్స్ చూస్తాం. ఓకేనా. దాని నుంచి నెక్స్ట్ ఏం చూస్తాం, టైం డిఫరెన్స్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేసు చూద్దాం. దీంట్లో మనం ఎట్ టైం t=0 వద్ద ఎట్ టైం t=0 వద్ద టైం t1 ఏమవుతుందంటే దీని యొక్క లెంగ్త్ ఎంత, సోర్స్ 1కి L కదా, L బై వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే VS, S1 నుంచి S2కి. అదే 0 అబ్జర్వర్ నుంచి S1కి గల సోర్స్ ఎంతంటే వెలాసిటీ ఎంతంటే V. ఓకేనా. దీంట్లో ట్రావెల్ అయ్యే వెలాసిటీ V కాబట్టి L/V అవుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. అట్ టైం t=0 వద్ద t1 ఏమవుతుందంటే L/V, వేర్ L ఈజ్ ద లెంగ్త్ అండ్ V ఈజ్ ద వెలాసిటీ. ఓకేనా. నెక్స్ట్ అలాగే అట్ టైం t=t0 వద్ద తీసుకుంటాం. అంటే ఎంత అవుతుంది, అట్ టైం t=t0, అట్ టైం t=t0 వద్ద ఏమవుతుందంటే మనకి t2 అట్ టైం t=0 అంటే ఇక్కడ 0 + L/V అయినట్టు అదవుతుందా, అంటే L/V కదా. అట్ టైం t=t0 అంటే t0 + L/V వచ్చింది కదా, t0 + t2 t0 + L/V. ఇక్కడ మనకి అబ్జర్వర్ నుంచి సోర్స్ 1కి డిస్టెన్స్ అయితే L, అలా కాకుండా అబ్జర్వర్ నుంచి సోర్స్ 2కి గల డిస్టెన్స్ ఎంత అవుతుందంటే సోర్స్ 1కి డిస్టెన్స్ L, సోర్స్ 1 నుంచి సోర్స్ 2కి డిస్టెన్స్ VST0. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, L + VST0 అవుతుంది కదా. అంటే ఫర్ సపోజ్ ఈ చాక్ పీస్ యొక్క డిస్టెన్స్ ఇక్కడ నుంచి మిడిల్ వరకు 2 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి మీ రిమైనింగ్ డిస్టెన్స్ 3 సెంటీమీటర్స్ అన్నాం అనుకోండి. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే చెప్తాం, చాక్ పీస్ది 5 సెంటీమీటర్స్ అని చెప్తాం. ఎలాగా, 2 + 3. సేమ్ అలాగే ఇక్కడ డిస్టెన్స్ L, ఈ రిమైనింగ్ డిస్టెన్స్ VST0. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, L + VST0, L + VST0 అవుతుంది టోటల్ డిస్టెన్స్. సో ఇక్కడ t1 = t0 + L/V అయింది. t0 అంటే ఇక్కడ ఎంత మనకి 0 కాబట్టి 0 + L/V అయింది. అలా కాదు, ఇక్కడ t2 టైం ఎంత t0. సో t0 + టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడైతే L అయింది, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ L + VST0. ఓకేనా. అంటే ఏమవుతుంది, L + VST0 / V డిస్టెన్స్. ఇక్కడ VS అనేది ఏంటంటే ఈ వెలాసిటీ ఆఫ్ సౌండ్ కోసం చెప్పేది. సో కింద ఇక్కడ మనకి ఏం మారుతుందంటే ఇక్కడ ముందు 0 + L/V కాబట్టి L/V అవుతుంది. ఇక్కడైతే t0 టైం, t0 + L + VST0/V. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ టైం పీరియడ్ కావాలంటే ఏమవుతుంది, t2 - t1 చేస్తాం. టోటల్ టైం పీరియడ్ t2 టైం పీరియడ్ t t2 - t1, ఓకేనా. అంటే ఇప్పుడు t2 - t1, t2 అంటే ఎంత, t0 + L + VST0/V మైనస్ L/V. t2 రాయండి, t0 + t2 వాల్యూ t0 + L + VST0/V. దిస్ ఈజ్ ద t2 మైనస్ t1 ఎంత L/V. అర్థమవుతుందా, తెలుగు మీడియం వాళ్ళు కానీ అంతే. టైం t1 t=0 అంటే టైం t కాలం, టైం అంటే కాలం కదా, కాలం t=0 వద్ద సేమ్ రాసుకుంటారు. అలాగే కాలం t t0 వద్ద t2 t0 + L + VST0/V.
టైం పీరియడ్ కాల పరిమితి టీ ఈక్వల్ టు T2 మైనస్ T1. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి T0 ప్లస్ L ప్లస్ VS T0 బై V ఉంది. ఇది A ప్లస్ B బై 2 ఫామ్లో ఉంది. సో A/2 ప్లస్ B/2 కింద రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది L/V ప్లస్ VS T0 బై V అవుతుంది కదా. సో అది రాయండి T0 ప్లస్ L/V ప్లస్ VS T0 బై V మైనస్ L/V. ఈ లాస్ట్ L/V అది రాసుకున్నాం. ఇప్పుడు చూడండి నాన్న క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ప్లస్ L/V ఇది మైనస్ L/V క్యాన్సిల్ అయింది అనుకోండి. ఇంకెంత ఉంటుంది T0 ప్లస్ VS T0 బై V అంతే కదా. T0 ప్లస్ VS T0 బై V. ఇప్పుడు ఈ రెండింటిలోని కూడా T0 కామన్ ఉంది అవునా. T0 కామన్ తీసామనుకోండి ఏమవుతుంది T0 కామన్ తీసామనుకోండి ఇక్కడ ఎంత ఉంటుంది 1 ప్లస్ ఇక్కడ ఏముంటుంది VS బై V 1 ప్లస్ VS బై V అంతే కదా. ఇక్కడ T0 కామన్ తీస్తాం ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు ప్లస్ ఇక్కడ T0 కామన్ తీస్తే VS బై V ఉంది ఓకేనా. అంటే ఇప్పుడు ఇదంతా ఏంటి మనకి T ఈక్వల్ టు వచ్చింది. T ఈక్వల్ టు T0 ఇంటూ 1 ప్లస్ VS బై V వచ్చింది ఓకేనా. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ 1/T కింద రాసుకోవచ్చు. 1/T అంటే మనకి న్యూ 1/T అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ న్యూ ఈక్వల్ టు 1/T కింద డిఫైన్ చేసుకుంటాం. ఒకసారి చూడండి డాప్లర్ ఎఫెక్ట్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ది అబ్జర్వర్ అండ్ సోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది డాప్లర్ ఎఫెక్ట్. ఆ పరిశీలకునికి ధ్వనిజనకానికి మధ్య గల నిష్పత్తిని తెలియజేసేదే మనకి డాప్లర్ ప్రభావం ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే అబ్జర్వర్ అనేవాడు కాన్స్టెంట్ పొజిషన్లో ఉంటుంది, పరిశీలకుడు కాన్స్టెంట్ పొజిషన్లో ఉంటాడు, సోర్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఓకేనా. ధ్వనిజనకం అనేది కదులుతూ ఉంటుంది అటు ఇటు మాట. ఎట్ టైం T ఈక్వల్ టు 0 వద్ద కాలం T ఈక్వల్ టు 0 వద్ద టైం పీరియడ్ T1 ఈక్వల్ టు ఏమవుతుంది L/V. ఎట్ టైం పీరియడ్ T ఈక్వల్ టు T0 వద్ద టోటల్ డిస్టెన్స్ అంటే T0 ప్లస్ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి L ప్లస్ VS T0 అర్థమైంది కదా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ L రిమైనింగ్ డిస్టెన్స్ VS T0. సో టోటల్ డిస్టెన్స్ కావాలంటే ఏమవుతుంది L ప్లస్ VS T0 కదా. సో L ప్లస్ VS T0 బై V ఓకేనా. ఇప్పుడు మనం టోటల్ టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది T ఈక్వల్ టు T2 మైనస్ T1. T ఈక్వల్ టు T2 మైనస్ T1 అంటే T2 అంటే ఎంత T0 ప్లస్ L ప్లస్ VS T0 మైనస్ L/V ఓకేనా. T0 ప్లస్ ఇది A ప్లస్ B/2 ఫామ్లో ఉంది. A/2 ప్లస్ B/2 కింద రాసుకోవచ్చు. సో దాని ప్రకారం ఏం రాసామంటే L/V ప్లస్ VS T0 బై V రాసాం మైనస్ L/V ప్లస్ L/V మైనస్ L/V క్యాన్సిల్ అయితే మనకి ఏమైంది T ఈక్వల్ టు T0 ప్లస్ VS T0 బై V. సో రెండింటిలోని T0 ఉంది కాబట్టి T0 కామన్ తీస్తే ఏమవుతుంది 1 ప్లస్ VS బై V ఓకేనా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ చూడండి ఒకసారి లాస్ట్ ఏమొచ్చింది మనకి T ఈక్వల్ టు T0 1 ప్లస్ VS బై P. దిస్ ఈజ్ ద T. దీన్ని 1/T కింద రాసుకున్నాం అనుకోండి 1/T ఈక్వల్ టు ఏమవుతుంది 1/T0 అంతే కదా 1/T0. లేదు దీన్ని ఇంకా ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి LCM కట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది అప్పుడు తీసేనుకొని T ఈక్వల్ టు T0 1 ప్లస్ VS బై V ఉంది కదా. దీనికి LCM కడితే ఎంత అవుతుంది V కదా. V కింద ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1 ఇంటూ V కదా. V ఇంటూ 1 V ప్లస్ Vలో 1 టైం సో 1 ఇంటూ VS. సో ఎంత అయింది 1 ప్లస్ VS బై Vని మనం LCM రాసుకుంటే కనుక V ప్లస్ VS బై V వచ్చింది ఓకేనా. ఇది T. దీని నుంచి 1/T రాసుకోవాలనుకోండి ఏమవుతుంది 1/T ఈక్వల్ టు 1/T0. 1/T ఈక్వల్ టు ఏమవుతుంది 1/T0. ఇది కూడా రివర్స్ అవుతుంది కదా V ప్లస్ VS V ప్లస్ VS అవుతుంది అంతే కదమ్మా.
ఇప్పుడు 1/t ఈక్వల్ టు 1/t0 ఇంటూ ఇది కూడా రివర్స్ అయితే ఏమవుతుంది, v ప్లస్ విఎస్ అయింది. చెప్పాను ఇందాక ఆల్రెడీ ఫ్రీక్వెన్సీని ఎలా డిఫైన్ చేయొచ్చు, 1/t కింద డిఫైన్ చేసుకోవచ్చు కదా. సో దాని ప్రకారం ఏమవుతుందంటే న్యూ ఈక్వల్ టు 1/t అవుతుంది. అలాగే 1/t0 ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, న్యూ నాట్ కింద రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, న్యూ ఈక్వల్ టు 1/t అండ్ న్యూ నాట్ ఈక్వల్ టు 1/t0, అంతే కదా. సో న్యూ 1 ఉంటే న్యూ 1 t1, న్యూ 2 ఉంటే t2 అలా వస్తుంది అన్నమాట. సో దాని ప్రకారం ఈ పైది ఏమవుతుంది, 1/t ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం, న్యూ రాసుకోవచ్చు. న్యూ ఈక్వల్ టు 1/t0 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, న్యూ నాట్ రాసుకోవచ్చు. సో న్యూ నాట్ ఇంటూ v/v ప్లస్ విఎస్, v/v ప్లస్ విఎస్. అయితే ఇప్పుడు ఇదంతా ఏంటంటే మనకి అపరెంట్ ఫ్రీక్వెన్సీ దృశ్య పౌనఃపున్యం, అపరెంట్ ఫ్రీక్వెన్సీ తెలుగు మీడియం వాళ్ళు దృశ్య పౌనఃపున్యం. సో న్యూ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ v/v ప్లస్ విఎస్. ఓకేనా. లేదు మీకు ఇంకా షార్ట్కట్లో రాసుకోవాలనుకుంటే కనుక న్యూ అంటే న్యూ ఈక్వల్ టు ఈ విధంగా రాస్తే సరిపోతుంది. డాప్లర్ ఎఫెక్ట్ అని చెప్పి సైడ్ హెడింగ్ పెడతారు, డాప్లర్ ఎఫెక్ట్ డెఫినేషన్ రాస్తారు. ద అపరెంట్ చేంజ్ ఇన్ ది ఫ్రీక్వెన్సీస్ అబ్జర్వర్ అండ్ సోర్స్. ఓకేనా. ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ది అబ్జర్వర్ అండ్ సోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది డాప్లర్ ఎఫెక్ట్ అని చెప్పేసి రాసి డయాగ్రామ్ వేస్తారు. డయాగ్రామ్స్కి 2 మార్క్స్ ఇస్తాడు ఒక్కొక్కసారి. ఓకేనా. ప్రాబ్లం ఇస్తే కనుక 1 మార్క్ ఇస్తాడు, ప్రాబ్లం ఇవ్వకపోతే కనుక 2 మార్క్స్ ఇస్తాడు. ఇప్పుడు డయాగ్రామ్కి ఓకేనా, డయాగ్రామ్స్ వేస్తారు. డయాగ్రామ్ వేసి దాంట్లో అబ్జర్వర్, సోర్స్ 1, సోర్స్ 2 రాస్తారు. అలాగే అబ్జర్వర్ నుంచి సోర్స్ 1కి గల టైం పీరియడ్ t ఈక్వల్ టు 0 రాయాలి. అలాగే సోర్స్ నుంచి సోర్స్ 2కి గల డిస్టెన్స్ t ఈక్వల్ టు t0 రాస్తారు. ఓకేనా. అలాగే లెంగ్త్ L ఇవన్నీ డిఫైన్ చేసుకుంటారు. దాని నుంచి t1 t2 ఇందాక చెప్పిందంతా రాస్తారు. దాని నుంచి t ఈక్వల్ టు t0 ఇంటూ 1 ప్లస్ vs/v. ఓకేనా. దాని నుంచి t ఈక్వల్ టు ఏమవుతుంది, ఎల్సిఎం కడితే v ఇంటూ v ప్లస్ vs/v అవుతుంది. దాని నుంచి 1/t రాసామనుకోండి, 1/t ఈక్వల్ టు 1/t0 ఇంటూ v/v ప్లస్ విఎస్ అవుతుంది, అంతే కదా. సో దీని నుంచి ఏమంటున్నాము, న్యూ ఈక్వల్ టు 1/t ఫ్రీక్వెన్సీ, అపరెంట్ ఫ్రీక్వెన్సీ, న్యూ నాట్ ఈక్వల్ టు 1/t0. ఓకే. ఈ విధంగా రాస్తే కనుక మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా. దీంతో మీకు ఎస్ఎస్ కంప్లీట్ అయింది. ఓకేనా. స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ చెప్పాం కదా, స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ దాంట్లోనే ఫస్ట్లా, సెకండ్లా, థర్డ్లా చెప్పాం. ఓకేనా. అది ఎస్ఐ కింద ఇస్తాడు. నెక్స్ట్ వచ్చి మీకు ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు. ఓకేనా. ఆ రెండు కూడా చూసారు కదా. నెక్స్ట్ అలాగే ఇది డాప్లర్ ఎఫెక్ట్. ఓకేనా. డాప్లర్ షిఫ్ట్ కూడా ఇన్ కేస్ సిలబస్లో లేదు కాబట్టి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో డిలీట్ చేశాడు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మీకు దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను. ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైప్ మీద కంపల్సరీ ప్రాబ్లమ్ ఇస్తాడని చెప్పాను. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తానంటే నేను ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకేనా. ప్రాబ్లము చెప్తాను, ఆన్సర్ చెప్తాను, రెండు నోట్ చేసుకోండి మీరు. ప్రాబ్లమ్స్ కూడా రన్నింగ్ నోట్స్లో ఉండాలి కంపల్సరీ. ఓకేనా. రన్నింగ్ నోట్స్ అందరూ మెయింటైన్ చేస్తున్నారు కదా, గ్రూప్లో అందరూ కూడా సబ్మిట్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా. ఆ నోట్స్ మాత్రం జాగ్రత్త పెట్టండి. మీరు చూడకుండా రాస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఓకేనా. మీరు కాబట్టి ఆ నోట్స్ జాగ్రత్త పెట్టండి. కాలేజ్ రీఓపెన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఆ నోట్స్ చూస్తాను నేను. అదవుతుందా, అందరూ కూడా చక్కగా సబ్మిట్ చేస్తున్నారు. టెస్ట్ ప్రతిరోజు టెస్ట్ కూడా చాలా హ్యాపీ దాని గురించి. ఓకేనా. ఇలా ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు చదువుకోండి, చాలా ఈజీగా ఉంటుంది మీకే. ఓకేనా. మీరు సెకండ్ ఇయర్ కాబట్టి మీరు మీ థియరీ తొందరగా కంప్లీట్ చేసుకుంటే ప్రాక్టికల్స్ ఉన్నాయి మీకు. కాబట్టి దానికోసం టైం వేస్ట్ అవ్వకుండా మీరు ముందు ఇది మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివేసుకున్నారంటే కనుక ప్రాక్టికల్స్ వచ్చాక మళ్ళీ హార్డ్ అవర్లో పడతాం. రికార్డ్స్ రాయడం ఇవన్నీ ఉంటాయి. బైపీసీ వాళ్ళకైతే 4 రికార్డ్స్, ఎంపీసీ వాళ్ళకి 2 రికార్డ్స్ ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎప్పటికప్పుడు చదివేసుకుని ఎప్పటికప్పుడు క్లియరప్ చేసుకోండి. అర్థమవుతుందా. సో మీకు లాస్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టినా కూడా మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే కనుక నాకు మళ్ళీ అడగండి, కాల్ చేసి అడగండి, చెప్తాను. లేదా మళ్ళీ ఆన్లైన్లోనే చెప్తాను నేను క్లాస్ కూడా. ఓకేనా. జాగ్రత్తగా చదవండి. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.